విజ్ఞాన వీధి ఛానల్ కి స్వాగతం. తెలంగాణలో జరిగేటటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో పర్యావరణ పరిరక్షణ చట్టాలు అనేటువంటి ప్రశ్నలు లేకుండా ప్రశ్నాపత్రం ఉండదు. ఇది అతి ముఖ్యమైనటువంటి టాపిక్. పర్యావరణ పరిరక్షణ చట్టాలు ఎందుకు అతి ముఖ్యమైనది అంటే పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా వనరులు పెరగవు కాబట్టి ఉన్నటువంటి వనరుల్ని సంరక్షించుకోవాలి, తర్వాతి తరాలకు అందించాలి. అదే మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ లో కూడా చెప్పేటటువంటి విషయం. ప్రతి ఒక్కరి బాధ్యత పర్యావరణాన్ని కాపాడుకోవడం. అందుకోసం మొదటగా జాతీయ అటవీ విధానాన్ని 1952లో ప్రవేశపెట్టడం జరిగింది. జాతీయ అటవీ విధానం 1952. తరువాత వన్యప్రాణి సంరక్షణ చట్టం, వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని 1972లో తీసుకొని రావడం జరిగింది. మన జాతీయ జంతువు అయినటువంటి పులి అనేది కనుమరుగవుతున్న క్రమంలో ప్రతి ఒక్క జంతువుని, పులితో పాటు సింహం, ఏనుగు, ఏలుగు వంటి ఇలా రకరకాల జంతువులు కనుమరుగైపోతూ ఉన్నాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని తీసుకురావడం ద్వారా ఎన్నో ప్రాణులని సంరక్షించడం జరిగింది. తరువాత జల కాలుష్య నివారణ చట్టం 1974లో రూపొందించడం జరిగింది. జల కాలుష్యం, పెరుగుతున్నటువంటి కాలుష్యం ఏ విధంగానైనా నివారించాలనేటువంటి ఉద్దేశంతో జల కాలుష్య నివారణ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. వాటర్ పొల్యూషన్ అనేది నానాటికి పెరిగిపోతూ ఉంది. వాటర్ పొల్యూషన్ ని కంట్రోల్ చేయడానికి 1974లో చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. తరువాత జల సుంక చట్టం సెస్ 1977లో ఏర్పాటు చేయడం జరిగింది. సామాజిక అడవులు, సోషల్ ఫారెస్ట్, ప్రతి ఒక్కరూ మొక్కని పెంచాలి. ప్రతి ఒక్కరూ మొక్కలను పెంచాలి. ఒకరు నాటితే మొక్క, 100లు నాటితే వనం అవుతుంది. కాబట్టి మనమందరం సామాజిక అడవుల్ని పెంపొందించాలన్న ఉద్దేశంతో 1978లో ఈ చట్టాన్ని చేయడం జరిగింది. తర్వాత వాయు కాలుష్య నివారణ చట్టం 1981. వాయు కాలుష్య నివారణ చట్టం 1981లో ఏర్పాటు చేశారు. జల కాలుష్య నివారణ చట్టాన్ని 1974, వాయు కాలుష్య నివారణ చట్టం 1981లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా పర్యావరణ పరిరక్షణ చట్టం 1986, పర్యావరణాన్ని పరిరక్షించడానికి చేసినటువంటి చట్టం 1986. జీవ వైవిధ్య చట్టం 2002, బయోడైవర్సిటీ యాక్ట్ 2002. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ NGT 2010. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టాన్ని 2010లో తీసుకురావడం జరిగింది. ఈ ట్రిబ్యునల్ ద్వారా ఎవరైతే వాతావరణానికి, పర్యావరణానికి ఆటంకం కలిగిస్తారో వారిపైన చట్టాలు కూడా నమోదు చేసి కేసులు నమోదు చేస్తారు, జరిమానాలు కూడా విధించడం జరుగుతుంది. ఈ విధంగా మన పర్యావరణాన్ని కాపాడడానికి అనేక రకాల చట్టాలని తీసుకోవడం జరిగింది. ఈ చట్టాలు అతి ముఖ్యమైనవి. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వీటిని జతపరచుకొని అడగడం జరుగుతుంది. కాబట్టి ఈ 9 చట్టాలను గనక మనం గుర్తించుకున్నట్లయితే ఖచ్చితంగా మనం ఒక మార్కును సాధించడం జరుగుతుంది.